ట్రాన్స్జెండర్స్కి కానీ జోగిని శివశక్తులకు కానీ వారందరికీ కూడా మరొక పుట్టిల్లు లాంటిది ఇక్కడ అన్నట్టు. ఇది దక్షిణ కాశీగా దక్షిణ కాశీగా పిలువబడి ఈ రాజన్న ఆలయము కొన్ని సంవత్సరాలు ఇలా మూసివేయడం వలన అభివృద్ధి పనులు ఇవన్నీ కూడా ఇవి అవసరమని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అభివృద్ధి చేయవలసిన అవసరం అయితే ఉంది. ఆ శివన్ ఏదైనా కోరిక నెరవేర్చే స్వామివారు, కానీ అక్కడ ఉన్న మొక్కులు ఇక్కడే చెల్లించుకుంటే నెరవేరుతాయా అని చెప్పేసి ప్రజల ఒక ఆలోచనలో పడిపోయారు. ఇది ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? అంటే స్నేహ, మనం అందరం కూడా భక్తులం. మనం ఎక్కడ కూర్చుంటామో అక్కడ కూడా పూజ చేసుకొని అక్కడే దేవుడు ఉన్నాడని మొక్కే వాళ్ళము. మనం గుడితో మనకు సంబంధం ఏంటి? ఇప్పుడు గుండం అక్కడ ఉంది, కాకపోతే దేవుడు అయితే ఇక్కడ ఉత్సవమూర్తి ఇక్కడికి వచ్చిండు కాబట్టి ఇక్కడ ఏ మొక్కు చేసినా స్వామికి తప్పకుండా చెల్లుతుంది. నేను సూటిగా అడుగుతున్నాను, మనకి మన రాజరాజేశ్వర స్వామి టెంపుల్ అభివృద్ధి అయ్యి తెలంగాణలో అతి గొప్ప టెంపుల్ కావాల్సిన అవసరం ఉన్నదా లేదా? భీమన్న గుడిలో ఇక్కడ ఈ సేవలు అయితే ఏవైతే ఉన్నాయో అన్ని అనుకూలంగా ప్రజలకు అందుబాటులో ఉంటాయని మీరు అనుకుంటున్నారు? రాజన్న ఆలయంలో ఒక హాట్ టాపిక్గా మారింది ఒకటి ఏంటంటే, మనకు అక్కడ ఒక మసీద్ ఉంది, అందులో ఒకటి అది. దాని గురించి మీరేమన్నా మాట్లాడాలనుకుంటున్నారా? అంటే ఇది మతపరమైన అంశాల గురించి నేను ఇక్కడ లేవనెత్తాలనుకోలేదు, మతపరమైన విషయాలు నేను మాట్లాడాలనుకోవడం లేదు. కానీ హాయ్, హలో, నమస్తే. నేను మీ స్నేహ. నేను ప్రస్తుతానికైతే రాజన్న జిల్లా శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం దగ్గర ఉన్నాను. ప్రస్తుతానికైతే ఇక్కడ వేములవాడ రాజన్న దేవాలయం అయితే అభివృద్ధి పనులైతే అంటే గుడిని పెద్దగా చేయడానికైతే వెడల్పుగా చేయడానికి, అదేవిధంగా గుడిని అభివృద్ధి చేయడానికి అయితే పనులు ప్రారంభించారు అక్కడ. సో అక్కడ కేవలం దర్శనాలు మాత్రమే అక్కడ జరుగుతున్నాయి. అక్కడ వచ్చేసి అంటే ఇది మరో దక్షిణ కాశీగా పిలువబడి ఈ రాజరాజేశ్వర స్వామి దేవస్థానము గుడి అభివృద్ధి చేయడం అనేది మాకైతే అంటే ఇక్కడ చాలామంది మా ట్రాన్స్ మహిళలు కానీ, జోగినీలు కానీ, శివశక్తులు కానీ, అదేవిధంగా తెలంగాణలో కూడా చాలామంది భక్తులు తండోపతండాలుగా వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటారు. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ కోడగట్టి ఏదైనా కోరిక కోరుకుంటే మన కోరిక నెరవేరే యొక్క దేవాలయం అని చెప్పి ఇక్కడ ఈ గుడి గురించి చాలా ప్రాముఖ్యతలు ఉన్నాయి ఇక్కడ. సో ఈ యొక్క గుడి యొక్క అభివృద్ధి పనుల గురించి, వీటి యొక్క పనుల గురించి ముఖ్యంగా మనకి ఈరోజు ఏ విధంగా జరిగితే బాగుంటుంది, అసలు ఈ అభివృద్ధి పనులు అవసరమా లేదా అనే దాని గురించి. ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్జెండర్స్కి కానీ జోగిని శివశక్తులకు కానీ వారందరికీ కూడా మరొక పుట్టిల్లు లాంటిది ఇక్కడ అన్నట్టు. సో చాలామంది కూడా ఇక్కడికి వచ్చి వారి యొక్క సేవలు చేసుకోవడం కానీ, ఇక్కడ అందరూ కూడా చాలామంది ప్రజలతో పాటు వాళ్ళు కూడా భాగస్వాములు. ఇక్కడ ముఖ్యంగా శ్రీరాముల వారి కళ్యాణం, అదేవిధంగా శివ కళ్యాణం, ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి అన్నట్టు ఇక్కడ. సో ప్రస్తుతానికైతే సేవలన్నీ కూడా ఇక్కడ భీమేశ్వర ఆలయంలో మాత్రం సేవలు మొదలు పెట్టారు ఇక్కడ అన్నీ కూడా. సో వీటి గురించి మనం ఈరోజు ఇక్కడ మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మా లైల మేడం గారు ఇక్కడే ఉన్నారు. సో వారి గురించి అడిగి తెలుసుకుందాం. అంటే ఈ యొక్క వేములవాడ యొక్క దేవాలయం అభివృద్ధి పనుల గురించి, అసలు ఇది అవసరమా లేదా అనే దాని గురించి వాళ్ళని అడిగి తెలుసుకుందాము, రండి. సో మన పక్కనే మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మా లైల మేడం గారు ఇక్కడ ఉన్నారు. అత్తయ్య నమస్తే. అత్తయ్య నమస్తే. సో మొత్తానికైతే మన వేములవాడ రాజన్న దేవాలయము మన ట్రాన్స్ మహిళలకు కానీ, జోగిని శివశక్తులకు కానీ ఒక పుట్టిల్లు అనుకుంటాం మనం అందరం కూడా. సో ప్రతి ఒక్కరం కూడా ఇక్కడికి వచ్చి మొక్కుకొని కూడగట్టుకుంటూ కోరికలు తెచ్చి ఆ రాజన్న దేవాలయము మూసివేస్తున్నామని చెప్పేసి అంటున్నారు. గుడి అభివృద్ధి పనుల కోసమని కొన్ని రోజులు దర్శనం అనేది భీమన్న ఆలయంలో మనం పెట్టడం జరుగుతుందని చెప్పేసి దేవాలయం ఈవో గారు తెలియజేయడం జరిగింది. ఇది దక్షిణ కాశీగా పిలువబడి ఈ రాజన్న ఆలయము కొన్ని సంవత్సరాలు ఇలా మూసివేయడం వలన అభివృద్ధి పనులు ఇవన్నీ కూడా ఇవి అవసరమని మీరు అనుకుంటున్నారా? చాలా మంచి సందర్భంలో చాలా మంచి టాపిక్ తీసుకొచ్చావు స్నేహ. ఇక్కడ మనం అందరం కూడా ఈరోజు ఇక్కడ వేములవాడలోనే ఉన్నాం. ప్రస్తుతం భీమన్న గుడిలోనే ఉన్నాం మనము. కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మనం దక్షిణ కాశీగా పిలుచుకునేటువంటి మన వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ని ఖచ్చితంగా అభివృద్ధి చేయవలసిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఎన్నో చిన్న చిన్న టెంపుల్స్, నూతనంగా ఏర్పడిన టెంపుల్స్ కూడా ఈరోజు ఎంతో గొప్పగా తయారైపోయి మంచి మంచి ఆదరణ పొందుతున్న టైంలో అతి పురాతనమైన టెంపుల్ మన రాజన్న టెంపుల్ వేములవాడలో అతి పేరుగాంచిన టెంపుల్, శివ భక్తులందరికీ
వెంటనే గుర్తొచ్చే టెంపుల్ మన వేములవాడ రాజన్న గుడి. ఇది ఇప్పుడు అభివృద్ధి కనుక చెయ్యకపోతే చాలా వెనుకబడిపోయింది, ఇప్పటికే చాలా వెనుకబడిపోయింది. మన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసలు మనం మొట్టమొదటగా డెవలప్ చేయాల్సిన ప్లేస్ వచ్చేస్తే మన వేములవాడ రాజన్న గుడి అయి ఉండాల్సిందే. ఎందుకంటే వేరు స్టేట్లో వేరు టెంపుల్స్ ఉన్నాయి, అవి చాలా అభివృద్ధి చెందినాయి. కానీ మన తెలంగాణలో చెప్పుకోవడానికి కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, కానీ అవి చాలా అభివృద్ధికి నోచుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఉన్న మన ఈ ప్రభుత్వం ఈ సంకల్పంతో ముందుకు రావడము, ఇక్కడ ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఇది నిజంగా అందరం కూడా స్వాగతించాల్సిన విషయం. అంటే ఇప్పుడు చాలా మందికి మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన తెలంగాణలో రాజన్న దేవాలయం అంటే ఒక పేరుగాంచిన దేవాలయం. మీరు ఇందాక మనం అన్నట్టుగా దక్షిణ కాశీలో మనము మరో కాశీగా పిలువబడే ఈ దేవస్థానము ఇక్కడ మనం ముఖ్యంగా రాగానే కోడగట్టేస్తాము. అదేవిధంగా గుండెల్లో స్నానం చేసి కోడగట్టేసి ఆ శివని ఏదైనా కోరిక నెరవేర్చే స్వామివారు. కానీ అక్కడ ఉన్న మొక్కులు ఇక్కడే చెల్లించుకుంటే నెరవేరుతాయా అని చెప్పేసి ప్రజల ఒక ఆలోచనలో పడిపోయారు. ఇది ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? అంటే స్నేహ, మనం అందరం కూడా భక్తులం. భక్తి అంటే ఇక్కడ మన అంతరాత్మ, మన అంతరాత్మలో ఎక్కడైతే దేవుణ్ణి కొలుసుకుంటామో అక్కడే దేవుడు నన్ను నమ్మేవాళ్ళం మనం. అంటే మన ఇళ్ళల్లో చిన్న పూజా కార్యక్రమాలు చేసుకున్నా సరే అక్కడికి దేవుణ్ణి ఆవహింపజేసుకొని అక్కడ కూడా పూజలు చేసుకునే మనము ఒక గుడిని అభివృద్ధి చేసే క్రమంలో ఒక శాస్త్రోత్తంగా ఆ గుడిలో ఉన్న అన్ని పూజలు ఇప్పుడు ఈ గుడిలో చేస్తున్నప్పుడు ఇక్కడ దర్శనం చేసుకుంటే ఇక్కడికి ఏమీ తేడా ఉండదు. అది మన ఆత్మ అనేది మనకి ఎక్కడైతే సంతృప్తి ఉంటుందో అక్కడికి దేవుడు ఉంటాడనేది మనం భావించాలి. ఇక్కడ కూడా అక్కడ ఏదైతే దేవుడు ఉన్నాడో, ఎక్కడ ఏదైతే మొక్కులు చెల్లించామో అంతకంటే ఎక్కువగా మనకి ఇక్కడ భీమన్న గుడిలో ఇప్పుడు అన్ని అరేంజ్ చేయడం జరిగింది ప్రభుత్వం వాళ్ళు. ఇక్కడ మనకు కోడ మొక్కులు ఉన్నాయి, ఇక్కడ ఆర్జిత సేవలు ఉన్నాయి, ఇక్కడ అన్ని శివ కళ్యాణం అన్ని అక్కడైతే ఏ కార్యక్రమాలు జరిగినాయో ఇక్కడ అదే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్కడికంటే ఇంకా నిజంగా చెప్పాలి అంటే మనము దేవుడు ఎక్కడ అనుకుంటే అక్కడే ఉంటాడు. కాబట్టి అక్కడికంటే ఇక్కడ బాగా వసతులు ఉన్నాయి, ఇక్కడ మంచిగా ఉంటుంది, ఇక్కడ చూస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, మనసుకు శాంతిగా ఉంటుంది. అది నిజంగా మనము భక్తులను కొంతమంది రెచ్చగొడుతూ వాళ్ళ మనోభావాలను రెచ్చగొడుతూ కొన్ని రాజకీయ దురుద్దేశాలతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ ఇది అభివృద్ధి చెందకుండా ఉంచాలి. వీళ్ళకు రాజకీయ పార్టీలకు ఒక పార్టీ చేస్తే ఇంకో పార్టీకి పేరు వస్తుందేమో, ఆ పార్టీకి పేరు రాకుండా మాకు రావాలన్న అన్న కోణంలో కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది పెద్దలు ఇలాంటి మాటలు చెప్తున్నారు. కానీ నిజంగా భక్తులు అనే వాళ్ళం మనం ఎక్కడ కూర్చుంటామో అక్కడ కూడా పూజ చేసుకొని అక్కడే దేవుడు ఉన్నాడని మొక్కే వాళ్ళము. మనం గుడితో మనకు సంబంధం ఏంటి? అక్కడ ఉన్న దేవుడు, అక్కడ ఉన్న భక్తి, అక్కడ ఉన్న పూజలు కరెక్ట్గా ఉంటున్నాయా లేవా చూడాలి. చాలా వరకు వేములవాడకు వచ్చినామంటే మనము అక్కడ రాజన్న దేవాలయమే చాలా మంది గుర్తుంటుంది. అంటే అక్కడి వరకే మొక్కొని పోతాం. భీమన్న ఆలయం అంటే ఈ ఊర్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు దర్శించుకుంటారు, కొంతమంది ఇక్కడికి వచ్చిపోతూ ఉంటారు. సో వాస్తవానికి చాలా మందికి భీమన్న ఆలయం అంటే కొంతమంది తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే పోచమ్మ గుడి వరకే వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. భీమన్న గుడిలో ఇక్కడ ఈ సేవలు అయితే ఏవైతే ఉన్నాయో అన్ని అనుకూలంగా ఆ ప్రజలకు అందుబాటులో ఉంటాయని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా చూస్తాం కదా. ఇప్పుడు ప్రాక్టికల్ గా రాకుండా ఎవరైతే వెనకాలే ఉండవేమో అని అనుకునే వాళ్ళకి అది ఏం క్లియర్ గా తెలియదు. కాబట్టి ఎవరైతే భక్తులు వేములవాడకు వస్తున్నారో ఆ వేములవాడకు వచ్చే భక్తులు ఎవరియో చెప్పిన మాటలు వినకుండా అక్కడే దేవుడు ఉన్నాడు, అక్కడ మొక్కులు చెల్లిస్తేనే మొక్కులు అవుతాయని ఒక భావనతో వదిలేసి ఇక్కడ కూడా దేవుడు ఉన్నాడు, ఇక్కడ కూడా మొక్కులు చెల్లించవచ్చు అనే భావనతో వచ్చేస్తే ఎక్కడైనా దేవుడు ఒకే లాగా ఉంటారు. ఒకేలాగా మనము మొక్కే విధానము, దేవుడు మనకి వరమిచ్చే విధానం ఒకేలా ఉంటుంది. కాబట్టి భక్తులందరికీ నేను మన ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటిదంటే మనకు వేములవాడ రాజరాజేశ్వర స్వామి టెంపుల్ అభివృద్ధి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదందరం మనమందరం కోరుకునే వాళ్ళము. కాబట్టి మనం ఖచ్చితంగా ఒక ఇల్లు డెవలప్ కావాలంటే, ఒక చిన్న ఇల్లు మనం కట్టుకోవాలంటేనే ఆ ఇంట్లో నుంచి మనం వేరే ఇంట్లోకి మారి ఆ ఇల్లును మార్చుకుంటాము. కానీ ఆ ఇంట్లోనే ఉంటూ ఆ ఇల్లును డెవలప్ చేయమని ఎవరం అడగలేం కదా. అలాంటిది దేవుణ్ణి అక్కడే ఉంచి అదంతా అభివృద్ధి చేద్దామంటే ఎంతవరకు పాసిబుల్ అవుతుంది? అది కరెక్ట్ విధానం కూడా కాదు కదా. అందుకే కొద్ది రోజులు 1 లేదా 2 సంవత్సరాలు పట్టొచ్చు మన భక్తిని చాటుకోవడానికి అదే భీమన్న గుడికి వచ్చి ఏదైతే మొక్కులు చెల్లిస్తామో అంతే మన మనశుద్ధితో కనుక ఇక్కడ చేసినట్టయితే అదే అక్కడైతే ఎలాంటి పుణ్యం వస్తుందో ఇక్కడ కూడా అలాగే వస్తుంది. భక్తులందరూ ఇది నమ్మాలి. నువ్వు అంటున్నావు కదా భీమన్న టెంపుల్ అనేది ఎవరికి తెలియదని, అది కరెక్ట్ కాదు స్నేహ. ఇది చాలా పురాతనమైన టెంపుల్. ఇక్కడికి చాలా మంది అంతకు ముందు నుంచి కూడా వచ్చి భీమన్నని దర్శనం చేసుకునే పోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది కొత్తదేమి కాదు. ఇప్పుడు మనం కొత్తగా అంటున్నాం కానీ ఇది కొత్తదేమి కాదు. అంటే ఇది పురాతనమ గుడే, కాకపోతే మనం వచ్చిన వాళ్ళందరం కూడా ఎక్కువ రాజన్న దర్శించుకొని పోతాం కాబట్టి సో చాలా మందికి కొంచెం ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను మిమ్మల్ని ఆ ప్రశ్న అడగాల్సి వచ్చింది. ముఖ్యంగా టెంపుల్లో రాజన్న ఆలయంలో ఒక హాట్ టాపిక్గా మారింది ఒకటి ఏంటంటే మనకు అక్కడ ఒక మసీద్ ఉంది. అందులో
ఒకటి అది దాని గురించి మీరేమన్నా మాట్లాడాలనుకుంటున్నారా? అంటే ఇది మతపరమైన అంశాల గురించి నేను ఇక్కడ లేవనెత్తాలనుకోలేదు, మతపరమైన విషయాలు నేను మాట్లాడాలనుకోవడం లేదు. కానీ ఇది నిజంగా అందరూ పెద్దలు కానీ పీఠాధిపతులు కానీ మతానికి సంబంధించిన పెద్దలు కానీ ఇది ఖచ్చితంగా కూర్చొని మాట్లాడుకోవాల్సిన అంశం. ఇది చాలా మతపరమైన అంశాలు తీసి ప్రభుత్వానికి లింక్ పెట్టి భక్తికి ప్రభుత్వాలకు మతాలకు లింక్ పెట్టకుండా ఉండాల్సిన అంశం కాబట్టి అది ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ టైంలో అక్కడ మసీదును కానీ దాని దర్గాను కానీ ఏం చేయాలని నిర్ణయం తీసుకుంటారో అది ఆ క్రమంలో వెళ్ళాలని నేనైతే అనుకుంటున్నాను. ఏది ఏమైనప్పటికీ నేను సూటిగా అడుగుతున్నాను, మనకి మన రాజరాజేశ్వర స్వామి టెంపుల్ అభివృద్ధి అయ్యి తెలంగాణలో అతి గొప్ప టెంపుల్ కావాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఉన్నదని మేమందరం అయితే అనుకుంటున్నాం. మరి అలాంటప్పుడు ఖచ్చితంగా మనం ప్రభుత్వానికి ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులకు మనం ఇక్కడికి ఎక్కువగా వేములవాడకు సామాన్య ప్రజలు వస్తుంటారు. సామాన్యమైన ప్రజలు అంటే మధ్యతరగతి మధ్య తరగతి ఫ్యామిలీ ఎక్కువగా వస్తుంటారు. వాళ్ళందరూ చాలా భక్తితో వస్తుంటారు. కాబట్టి మనం అందరం కూడా ప్రభుత్వానికి అభివృద్ధి చేసే కమిటీకి సపోర్ట్ చేసి మన దేవుణ్ణి ఇక్కడ భీమన్న గుళ్ళో చూసుకుంటూ మన మొక్కులను ఇక్కడే చెల్లించి అక్కడ పనులు కనుక చేయనిస్తే తొందరగా అభివృద్ధి జరుగుతుంది. తొందరలో మనకి ఆ టెంపుల్ మళ్ళీ మనం దర్శనం చేసుకునే అవకాశం దొరుకుతుంది. కాబట్టి అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. తప్పకుండా అత్తయ్య. అయితే ఇంతకుముందు ఏం జరిగిందంటే మనకు దసరా అంటే విజయదశమి తర్వాత ఆలయాన్ని సేవలన్నీ కూడా భీమన్న ఆలయంలో జరుగుతాయని చెప్పేసి ఒక అనౌన్స్మెంట్ అప్పుడు వచ్చింది. మనకు చాలామందికి అదే స్ప్రెడ్ అయిపోయింది, చాలామంది అదే అనుకున్నారు. కానీ ఇక్కడ వచ్చేసి అక్కడ కొన్ని అంటే మా దేవుని దర్శనం అక్కడ వచ్చేసి సేవలు వచ్చేసి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అది అక్కడ గుడి క్లోజ్ చేయడం కూడా ఆపడానికి కొన్ని పార్టీల వాళ్ళు కొన్ని నాయకులు కొంతమంది అడ్డుపడుతున్నారని చెప్పేసి అనేసి కొంతమంది వాస్తవాలు కొన్ని న్యూస్లో మనం చూస్తూ ఉన్నాము. అది కారణం దేనికోసం అని అంటారు? అంటే స్నేహ నేను ఒక్కటే అంటున్నాను, ఇక్కడ ఎవరి రాజకీయ లబ్ధి వాళ్ళు చూసుకుంటున్నారు. అంటే నా పార్టీ నా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పనులు చేస్తే ఇది నా అకౌంట్లో పడుతుంది, వాళ్ళ అకౌంట్లో పడనియొద్దు అంటే ఆ క్రెడిట్ వాళ్లకు పోనీయద్దన్న కోణం రాజకీయ కోణంలో ఆలోచించి ఇక్కడ భక్తుల మనోభావాలు దెబ్బతినేలాగా చేస్తున్నారు, భక్తులను రెచ్చగొడుతున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఇది ఎవరైనా ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా కొద్ది రోజులు ఉంటుంది, తర్వాత ప్రభుత్వాలు మారుతాయి, పార్టీలు వేరే పార్టీ ప్రభుత్వం వస్తుంది. కానీ ఈ గుడి అనేది ఎప్పటికీ ఉంటుంది శాశ్వతంగా. ఇప్పుడు ఇది ప్రస్తుతం ఉన్న గుడి కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టిన గుడి, ఇప్పుడు మనం నిర్మించేది ఇంకా కొన్ని తరాల వరకు గుర్తుండిపోయే గుడి. కాబట్టి పార్టీల పరంగా ఎవరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకోకుండా అభివృద్ధికి పార్టీలు సహకరించాలి, భక్తులు సహకరించాలి, సొసైటీ సహకరించాలి, అందరూ కూడా వెంటనే సహకరిస్తేనే ఇది పాసిబుల్ అవుతుంది. ఖచ్చితంగా ఇప్పుడు సేవలన్నీ కూడా అందుబాటులోకి ఇక్కడ భీమన్న గుళ్ళోకి వచ్చినాయి కాబట్టి అవి చేయాలని కోరుకుంటున్నాం. సో మీరు అత్తయ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలుగా మీరు కొనసాగిస్తున్నారు. ట్రాన్స్జెండర్ వ్యక్తులకి అదేవిధంగా జోగిని శివశక్తులకి అండగా ఉంటూ ఎంతగానో భరోసా కల్పిస్తున్నారు వాళ్ళందరికీ. సో ఈ మన వేములవాడ అంటే మన జోగిని శివశక్తులు కానీ ట్రాన్స్జెండర్ వ్యక్తులకి కానీ ఇది ఒక మరొక పుట్టిల్లు ఇది. సో అక్కడ అభివృద్ధి పనులకి ఇక్కడికి వచ్చినప్పుడు అంటే ఇప్పుడు ముఖ్యంగా శ్రీరాముల వారి కళ్యాణం అప్పుడు మన కొన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తారు. అదేవిధంగా మన శివ కళ్యాణం అప్పుడు చాలామంది వచ్చి ఇక్కడ అక్షంతలు వేసుకోవడం కానీ ఇక్కడ మనకు ఒక ప్రాముఖ్యత అనేది ఉంది. వాటికి ఏమైనా అడ్డుపడే అవకాశం ఏమైనా ఉందంటారు? ఇక్కడ మన శివశక్తి జోగిని ట్రాన్స్ కమ్యూనిటీ ఎవ్వరమైనా సరే మనం అందరం మనస్ఫూర్తిగా వేములవాడ రాజన్న గుడి తొందరగా డెవలప్ అని కోరుకోవాలనుకున్న వాళ్ళు మొట్టమొదటి వ్యక్తులు మనము. నిజంగా మన శివశక్తి జోగిని కమ్యూనిటీ ద్వారానే ఇక్కడికి ఎక్కువ మంది భక్తులు రావడము, అందరి దారుణం అనే ఒకటి చేసుకుంటారు. శివ కళ్యాణము, సీతారాముల కళ్యాణం టైంలో మనం వేలాది మందిగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తుంటాము. మనం అందరం కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు వచ్చారు, మనం వచ్చాము, మనందరం కూడా చూస్తున్నాము. ఇది ఎన్నో సంవత్సరాలుగా వెనకబడిపోయి ఉందని అందరం మాట్లాడుకుంటూ ఉంటాము. కాబట్టి అందరం కూడా దీన్ని డెవలప్ కోరుకుంటున్నాం. కాబట్టి మనకైతే మనము ఎప్పుడు కూడా మన ఆత్మశుద్ధితో పూజలు చేస్తుంటాము, కాబట్టి మనం అంతఃకరణ శుద్ధితో ఉంటాము. కాబట్టి మనం ఎక్కడైనా దేవుణ్ణి ఏ రూపంలో ఉన్నా కొలుసుకొని మనం నమ్ముతాము. కాబట్టి మనకు శివశక్తులకు జోగినిలకు ట్రాన్స్ వాళ్ళకి కానీ భక్తులకు కానీ ఎలాంటి ఇబ్బంది ఉండదని నేను అనుకుంటున్నాను. ఇక్కడ అన్ని వసతులు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ ఎలాంటి వసతులు అయితే ఉన్నాయో అంతకంటే బెటర్గా ఇక్కడ మనకు భీమన్న గుళ్ళ వసతులు ఉన్నాయి. రాకుండా ఎవరైతే అక్కడికే వచ్చి అట్టుండే వెళ్తున్నారో వాళ్ళకి ఇవన్నీ తెలవట్లేవు. కాబట్టి అందరూ కూడా భీమన్న గుడి వరకు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటే ఇక్కడ శివలింగం కానివ్వండి, ఇక్కడ అన్ని ఆర్జిత సేవలు కానివ్వండి, అన్ని ఇక్కడ చాలా గొప్పగా జరుగుతున్నాయి. కాబట్టి ఇక్కడికి కూడా విజిట్ చేస్తే ఇక్కడ ఉన్న గొప్పతనం ఏంటి, ఇక్కడ ఉన్న భక్తి ఏందని అర్థమవుతుంది. అందరూ కూడా ఇక్కడ విజిట్ చేయాలి, ఇక్కడే మనము మన భక్తిని చాటుకోవాలి. ఇక్కడ మన పక్కనే జోగిని భవానీ గారు ఉన్నారు ఇక్కడే. సో ఇక్కడ మన రాజన్న ఆలయంలో అభివృద్ధి పనులు అయితే మొదలు పెట్టారు ఇక్కడ. సో మన భీమన్న ఆలయ దర్శనాలు కానీ ఇక్కడ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ మొత్తానికైతే
వేములవాడ రాజరాజేశ్వర స్వామి శివశక్తులకు జోగినీలకు ఒక గొప్ప పుట్టినిల్లుగా భావించుకొని ఇక్కడ రాజన్నను గొలుసుకునే మనందరము, రాజన్న ఎట్లా అంటే తెలంగాణలో రాజన్న అంటే అన్న అని సంబోధించుకొని అంత ప్రేమగా కుటుంబంలో ఒక వ్యక్తిలాగా మనం రాజన్నను గొలుసుకోవడం మనకున్న ఒక మంచి గొప్ప అవకాశం. అది అవకాశము మనం చేసుకున్న పుణ్యము. అయితే చాలాసార్లు కూడా అభివృద్ధి జరగట్లేదు, అభివృద్ధి చేయట్లేరు అని చెప్పని లైన్లలో కానీ అక్కడ కానీ అన్నిట్లలో వచ్చింది కూడా అభివృద్ధి జరగట్లేదు అనేసి. ఇప్పుడు అభివృద్ధి జరగడానికి అందరూ సహకరించి అభివృద్ధిని మనం కోరుకున్నాం కాబట్టి అది జరగాలి. ఇప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి ఉత్సవమూర్తులను తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టుకున్నప్పుడు అక్కడ అన్ని అభివృద్ధి జరిగేటప్పుడు ఉత్సవమూర్తులు మనం ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఆ ఉత్సవమూర్తులకు పూజ చేయడము, మనం చేయాల్సిన సేవలను చేస్తున్నాం కాబట్టి అవి స్వామివారికి అందినట్టే అవుతుంది. కాబట్టి ఈ అభివృద్ధి ఇక్కడ పూజలు చేయడం కూడా గొప్ప. ఎందుకంటే ఇది కూడా పురాతనమైందే. ఇక్కడ శివయ్యనే అక్కడ శివయ్యనే, వేరు అసలు ఇద్దరు వేరు కాదు. కాబట్టి ఇక్కడ పూజలు చేయడం కూడా చాలా గొప్ప విషయం. అభివృద్ధి అక్కడ జరిగే అభివృద్ధికి మనందరం సహకరించి మన దేవుణ్ణి మనం గ్రేట్ చేసుకోవాలనేది నా సంకల్పం. అంటే ఇప్పుడు మనకు చాలామంది జోగిని శివశక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు కదా. సో వచ్చినప్పటికీ చాలామంది భక్తులు ఇక్కడ అనుకూలంగా ఉందా లేదా, మనం అక్కడికి వచ్చి గుండెల్లో స్నానం చేసి ఇక్కడికి అక్కడ మొక్కులప్ప చెప్పే విధానం అక్కడికి వేరే ఉంటుంది. ఇక్కడికి వచ్చింది ఇక్కడ గుండం అనే ఏర్పాట్లు ఇక్కడ ఏం లేవు కదా. సరే మొక్కులు చెల్లించినట్టేనా అని చెప్పి చాలా మందిలో డౌట్ ఉంది. దాని మీద క్లారిటీ. ఇప్పుడు గుండం అక్కడ ఉంది, కాకపోతే దేవుడైతే ఇక్కడ ఉత్సవమూర్తి ఇక్కడికి వచ్చిండు కాబట్టి ఇక్కడ ఏ మొక్కు చేసినా స్వామికి తప్పకుండా చెల్లుతుంది. కాబట్టి ఇక్కడ ప్రతిదీ అనుకూలంగా ఉంది. ఇక్కడ చేసే పనులు కూడా అక్కడ ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా అదే విధంగా అందరూ మనసు నిమ్మలమయ్యి వాళ్ళు చేసుకునే భక్తి భావాలలో ఏ లోటు జరగకుండా మాత్రం తప్పకుండా ఇక్కడ జరుగుతుంది. ఈ అభివృద్ధి పనులు కూడా చాలా బాగున్నాయి. పురాణంలో ఈ గుడి గురించి, రాజన్న గుడి గురించి ఒక మాట అందారంట. అంటే అప్పుడు మనం పుట్టలేదు, మనకి ఇక్కడ కొంతమంది పెద్దలు ఇక్కడ మన గుళ్ళో కలిసినప్పుడు చెప్తున్నారు కొంతమంది, కొన్ని రోజులు రాజన్న ఆలయంలో మొక్కులన్నీ కూడా ఇక్కడ చెల్లించుకోవాల్సిన అవసరం వస్తుంది. ఆ రాజన్నకు ఈ భీమన్నకున్న సంబంధం ఏంటి అసలు? అయితే రాజన్నకి భీమేశ్వర స్వామి కొడుకైతాడు అనేది ఒక విషయము. అయితే ఈ భీమేశ్వర స్వామి గుడి అయిందా లేదా ఒకసారి చూసిరా బిడ్డ అంటే వచ్చి గుడిని చూసి గుడిలో ఉన్న శిల్ప సంపద ఈ సౌందర్యాన్ని చూసి ముగ్ధుడయి స్వామి ఇక్కడనే కొలువున్నాడంట. అయితే కొలువున్న తర్వాత నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు కొలువున్నావు కదా అని చెప్పని స్వామివారు నీ గుడి గబ్బిలాలది అయిపోతుంది, దీపం పెట్టినా కూడా వెలుగు లేకుండా నీ గుడి చీకటి కోణంలో ఉంటది అని చెప్పని స్వామి చెప్పించిండు అనేది ఒకటి ఉంటది. అప్పుడు ఈ భీమేశ్వర స్వామి కొన్ని రోజులు నీ గుళ్ళ పూజలాగి నాకే పూజలు జరుగుతాయి అని కూడా స్వామివారు అన్నారు అనేది ఒకటి ప్రచారంలో ఉంది. అయితే అది ఇదే కావచ్చు, మనం దీన్ని కూడా భక్తిగా భావించాలని నేను అనుకుంటున్నాను, జోగినీలందరం అనుకుంటున్నాం. అది మనమున్న కాలంలో రావడం అనేది మరో గొప్ప విషయం. అంటే ఇక్కడ యొక్క దేవాలయంలో రాజన్న ఆలయ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఆల్రెడీ అక్కడ పనులు స్టార్ట్ చేస్తున్నారు. అక్కడ కూడా మనం ఆల్రెడీ అక్కడ కూడా చూస్తాం. కొన్ని క్లిప్పింగ్స్ అక్కడ కూడా ఇందాక చూపించాను, వేములవాడ టెంపుల్ కూడా అక్కడ. సో నాకైతే నిజంగా మీరందరూ కూడా ఈ యొక్క ఆలయ యొక్క అభివృద్ధి పనుల గురించి చాలా బాగా వివరిస్తున్నారు. సో మన పక్కనే మరొక ట్రాన్స్జెండర్ ఇక్కడ కౌసల్య గారు ఉన్నారు. ఇక్కడ తన వేములవాడలోనే ఉంటారు ఇక్కడ. సో ఇప్పుడు రాజన్న ఆలయంలో అభివృద్ధి పనులు అయితే మొదలుపెట్టారు. మొక్కుబడులన్నీ కూడా ఇక్కడ భీమన్న ఆలయంలో అయితే సమర్పించడం జరుగుతుంది. ఇక్కడ ఆలయ అభివృద్ధి పనుల్లో ఇక్కడ ఇవన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ అన్ని? నమస్తే అండి, నా పేరు వేములవాడ కౌసల్య అంటారండి, ట్రాన్స్జెండరు. ఇదివరకు మేము వేములవాడలో అక్కడ పెద్ద గుళ్ళో మేము దర్శనం చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ భీమన్న గుళ్ళో కూడా అంతకన్నా ఎక్కువ సేవలు ఎక్కువ వస్తున్నాయి, అన్ని పూజలు జరుగుతున్నాయి, అన్ని సౌకర్యాలు కూడా బాగున్నాయి. అక్కడికంటే ఇక్కడ కూడా చాలా బాగున్నాయి. అభివృద్ధి అయిన తర్వాత అక్కడ ఇంకా మెరుగుపరుస్తారు కావచ్చు, అక్కడ చాలా బాగా మెరుగుస్తారు. అందుకని తప్పకుండా అందరు భీమన్న గుడికి వచ్చి దర్శనం చేసుకోండి తప్పకుండా. ఫైనల్గా ఇట్స్ మీ స్నేహ ఛానల్ ద్వారా నేను ఒక్కటే చెప్తున్నాను, మన శివ భక్తులందరికీ, తెలంగాణలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మనకు అభివృద్ధి అనేది ముఖ్యము. ఇక్కడ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని చాలా గొప్పగా చూడాలి, తెలంగాణలో పేరుగాంచిన టెంపుల్ అవ్వాలి, అందరికీ ఇంకా పర్యాటక క్షేత్రానికి భక్తులు ఎక్కువగా ఉండాలి. కాబట్టి మనం అందరం కూడా డెవలప్మెంట్కు ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలి. ప్రభుత్వం ఒక మంచి సంకల్పంతో ముందుకొచ్చి ఈ కార్యక్రమం కొన్ని వేల కోట్ల బడ్జెట్ కేటాయించి దీన్ని డెవలప్ చేస్తుంది. కాబట్టి అందరం కూడా
నిజంగా టు బి ఫ్రాంక్ చెప్తున్నాను స్నేహ, అక్కడక ఏదైతే రెగ్యులర్గా గుళ్ళోకి వచ్చి మనం ఎలాగైతే మనం దర్శనం చేసుకున్న తర్వాత ఎలాగైతే ప్రశాంతంగా ఫీల్ అవుతామో అంతకంటే ఎక్కువ కూడా ఇప్పుడు భీమన్న గుళ్ళోకి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత రిలాక్స్ అనిపిస్తుంది. మనం ఏదైనా సరే మనసుతో అనుభూతిని పొందితే మనకు తెలుస్తుంది. కాబట్టి భక్తులందరికీ నేను ఒక్కటే విన్నవించుకుంటున్నాను, ఆడ ఏదో రాజన్న గుడిలోనే దేవుడు ఉన్నాడు, అక్కడికి పోతేనే మనకు మొక్కులు చెల్లించినట్టు అనుకోకుండా ఇక్కడికి కూడా వచ్చి ఆర్జిత సేవలు కానీ కోడే మొక్కులు కానివ్వండి, మనం రెగ్యులర్గా అక్కడ ఏవైతే సేవలు అవన్నీ కూడా ఇక్కడ భీమన్న గుడిలో చేసుకొని అంతకంటే ఎక్కువ మనశ్శాంతిని పొందుతారని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా మనం అందరం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య, మీ విలువైన సమయాన్ని కేటాయించి మన హెచ్మి స్నేహ ఛానల్లో మన వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనుల గురించి సమయాన్ని కేటాయించి చాలా బాగా వివరించి చెప్పారు. ప్రస్తుతం మన తెలంగాణలో ఉన్న జోగిని శివశక్తులకి రాష్ట్ర ప్రజలందరికీ కూడా చాలా మంచిగా అర్థమయ్యేలాగా మొక్కుబడులు ఎక్కడ చెల్లించుకున్నా మన దేవుడు ఎక్కడ ఉన్న దేవుడే అని చెప్పేసి అనే విషయాన్ని చాలా బాగా వివరించారు. నాకు కూడా తెలుసు, నేను కూడా వేములవాడలో దేవుని దర్శనం గురించి అన్నీ తెలుసు. కాకపోతే జనాలలో ఉన్న ఆలోచనలని, జనాల్లో ఉన్న డౌట్స్ని ఈరోజు ఈ పరంగా మా గురువుగారితో అడిగి తెలుసుకోవడం జరిగింది. రాజన్న ఆలయంలో అభివృద్ధి పనుల కోసం ఏర్పాటు చేయడం కోసం మన తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు, అదేవిధంగా సిరిసిల్ల మన కమిషనర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ, దేవాదాయ శాఖ ఈవో గారు కానీ ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి పనుల కోసం చాలా బాగా వర్క్ చేస్తున్నారు. వాళ్ళంతా కూడా ఆలయ అభివృద్ధి పనుల కోసం చాలా బాగా తోడ్పడుతున్నారు. ఎంతోమంది రాజకీయ నాయకులు వచ్చి కూడా వారి పట్ల ప్రెషర్ చేసినా సరే అభివృద్ధి పనులు మాత్రం ఆపకుండా గుడి అభివృద్ధి పనులను మనకు చాలా అవసరం అని చెప్పేసి వాళ్ళు పనులు శరవేగంగా జరుపుతున్నారు. ముఖ్యంగా మా అందరి తరపున, మా ట్రాన్స్ మహిళ అందరి తరపున, అదేవిధంగా మేమందరం కూడా ఆలయ ఈవో గారికి, అదేవిధంగా కమిషనర్ గారికి, సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ.